ఈరోజు హిందూ పేపర్లో ఒక చక్కటి ఆర్టికల్ వచ్చింది. జపాన్స్ కంటిన్యూస్ స్ట్రగుల్ విత్ జెండర్ ప్యారిటీ అని. దీని నుంచి మనం కూడా నేర్చుకోవడానికి చాలా పాఠాలు ఉన్నాయి. అసలు ఏంటి ఆర్టికల్ ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు జపాన్ డెవలప్డ్ కంట్రీ అని. G7లో జపాన్ చాలా స్ట్రాంగ్ కంట్రీ అని. ప్రపంచవ్యాప్తంగా జపాన్ 4th లార్జెస్ట్ ఎకానమీ. జపాన్ డెవలపింగ్ నుంచి డెవలప్డ్కి చాలా కష్టంగా చాలా గ్రిట్తో ట్రాన్స్ఫార్మ్ అయిందని కూడా మనకు తెలుసు. సో అటువంటి దేశంలో జెండర్ ప్యారిటీ సరిగ్గా లేదు. ఈ మధ్య రిలీజ్ అయిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో జపాన్ ర్యాంక్ ఎంతో తెలుసా? 146 దేశాల్లో 146 కంట్రీస్లో జపాన్ ర్యాంక్ 116. G7లో ఇదే వర్స్ట్ పర్ఫార్మెన్స్. జనరల్గా G7 దేశాలన్నీ కూడా 10 నుంచి 27 మధ్య ఉన్నాయి. ఇటలీ 63వ ర్యాంక్ ఉంది. కానీ జపాన్ మాత్రం 116వ ర్యాంకు. ఇంత వర్స్ట్గా పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటి? అసలు జపాన్లో పిల్లలు పుట్టట్లేదంట. లాస్ట్ ఇయర్ 2021లో కేవలం జపనీస్ జనాభా 8,10,000 పెరిగారు. అంటే 8,10,000 మంది పుట్టారు 2021లో. ఇది జపాన్లో పరిస్థితి. అయితే జపాన్లో ఇంత జెండర్ గ్యాప్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండటానికి అంత డెవలప్డ్ కంట్రీలో జనరల్గా మనం ఏమనుకుంటామంటే దేశం బాగా అభివృద్ధి చెందితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంటే ఆటోమేటిక్గా అక్కడ మహిళా స్థితిగతులు కూడా బాగుంటాయని, అంటే దేశాభివృద్ధి మహిళాభివృద్ధి రెండు కూడా చేతిలో చేసుకెళ్తాయి అనుకుంటాం. కానీ జపాన్లో అలా జరగట్లేదు. లిటరసీ లెవెల్ చూసుకుంటే అంటే 15 years old జపనీస్ అమ్మాయి జపనీస్ అబ్బాయి సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ లిటరసీ చూసుకుంటే కరెక్ట్గానే ఉన్నాయి. హెల్త్ అండ్ సర్వైవల్ కూడా జపాన్లో అమ్మాయిలు ఈక్వల్గానే ఉంది దాదాపు అబ్బాయిలతో పాటు. కానీ జపాన్లో అమ్మాయిల హెల్త్ అమ్మాయిల ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ జెండర్ పారిటీ మాత్రం రావట్లేదు. అంటే ఇక్కడ ఏదో చిన్న తేడా ఉందని అర్థమవుతుంది. ఇక్కడి నుంచే మనం లెసన్ నేర్చుకోవాలని చెప్పి ఈ ఆర్టికల్ లెసన్ ఆదర్శ్ చెప్తున్నారు. జపాన్లో ఈ స్టీరియోటైప్ జెండర్ నామ్స్ పోవట్లేదు. ఉదాహరణకి జపాన్లో ఒక జాబ్ చేసే వ్యక్తి బాస్ ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండాలి, అవసరమైతే జాబ్ అయిపోయిన తర్వాత బాస్తో పాటు కూర్చుని మాట్లాడాలి. ఇన్ని చేసేటప్పటికి ఒక ఆడపిల్ల అన్ని పనులు చేయలేదు కదా. అదేవిధంగా జపాన్ విషయంలోకి వెళ్తే ఇంకొక అంశం, జపాన్లో మెడికల్ సీట్లు ఉన్నాయనుకోండి, చాలామంది అబ్బాయిలనే ప్రిఫర్ చేస్తారంట. ఏముందిలే అమ్మాయిలకి మెడికల్ సీట్లు ఇచ్చినా పెళ్ళైపోద్ది, పిల్లల పనిలో పడి వాళ్ళ ప్రొఫెషన్కి న్యాయం చేయలేరు, అబ్బాయిలకే బయాస్ చూపిద్దామని చెప్పి. అలానే జపాన్లో జాపనీస్ లెజిస్లేచర్లో చూసుకుంటే 10% మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. మీరు కంపేర్ చేస్తే మిగతా కంట్రీస్లో G7 కంట్రీస్లో కానీ వీటిలన్నింటిలో దాదాపు 30% దానికన్నా దానికన్నా ఎక్కువ అమ్మాయిలు ఉన్నారు. కానీ జపాన్లో మాత్రం 10%. జపాన్లో టాప్ మోస్ట్ జాబ్స్లో అమ్మాయిలు బ్యూరోక్రసీలో కానీ టాప్ మోస్ట్ జాబ్స్లో కేవలం 8%. ఇంకా కంపెనీస్లో హెడ్స్లో సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో అయితే కేవలం 5% కన్నా తక్కువే ఉన్నారు. ఇట్లా చాలా చోట్ల జపాన్లో పెద్ద పెద్ద టాప్ మోస్ట్ జాబ్స్లో కానీ జపనీస్ పార్లమెంటరీ సిస్టంలో కానీ వీటిలో ఆడపిల్లలు చాలా తక్కువ ఉన్నారు. ఇండియా కంటే కూడా జపాన్ పార్లమెంట్లో అమ్మాయిలు తక్కువ ఉన్నారంటే ఇండియన్ పార్లమెంట్లో కన్నా. ఇది చాలా దారుణం కదా ఇంత పెద్ద దేశంలో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే క్వశ్చనే ఇక్కడ బయలుదేరుతుంది అనమాట. ఇక్కడ జపాన్ విషయానికి వస్తే చాలామంది మనం లాస్ట్ 30-40 years జపనీస్ లైఫ్ స్టైల్ చూసుకుంటే 1970s నుంచి ఇప్పటివరకు 50% జపాన్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం తగ్గిపోయిందంట. తర్వాత చైల్డ్ బేరింగ్ రేట్ 1.3% అంతే. దాంతో జపాన్లో ఎక్కువ మంది సింగిల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. తర్వాత పిల్లల్ని పెంచి ఆ బర్డెన్ ఇదంతా మనకి ఎందుకు అనుకుంటున్నారు అనమాట. దాంతో పిల్లలు పుట్టడం తగ్గిపోయింది, పెళ్ళిళ్ళు తగ్గిపోయాయి. దీనివల్ల జపనీస్ ఎకానమీ ముందుకు వెళ్ళట్లేదంట. అంటే పెళ్ళిళ్ళు తగ్గిపోవడం వల్ల సింగిల్గా ఉంటున్నారు. సింగిల్గా ఉండేవాళ్ళు ఉదాహరణకి రెంటల్ హౌస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడరు. అంటే జపాన్లో ఇన్వెస్ట్మెంట్, జపాన్లో కన్సంప్షన్ ఇవన్నీ తగ్గిపోయాయి. సో ఇవన్నీ చూసి ఇంతకుముందున్న జపనీస్ ప్రైమ్ మినిస్టర్ మీ అందరికి తెలుసు, ఈ మధ్య చనిపోయారు, షింజో అబే. ఆయన ఉమెనోమిక్స్ అని చెప్పి ఒకటి ప్రపోజ్ చేశాడనమాట. ఉమెనోమిక్స్లో జపాన్లో అమ్మాయిలు ముందుకు తీసుకురావాలి, ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ పెంచాలి. దాంతోపాటు జపనీస్ అమ్మాయిలు లీడర్షిప్ రోల్స్ని 30% వాళ్ళని తీసుకురావాలి. అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో లీడర్షిప్ రోల్స్లో కానీ పార్లమెంటరీ లీడర్షిప్ రోల్స్లో కానీ 30% అమ్మాయిని తీసుకురావాలని ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు. కానీ ఆయన కూడా అచీవ్ చేయలేకపోయాడు. ఆ గోల్ని రీఓరియంట్ చేసి 2030 కల్లా తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇండియా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆరోగ్యపరమైన అంశాలు, విద్యాపరమైన అంశాలు అమ్మాయిలు సమానత్వం తేవడం వల్ల ఇండియాలో అమ్మాయిలు సమానంగా అవరు. 100 years ఆఫ్ ఇండియా 2047కి అమ్మాయిలు సమానంగా ఉండాలంటే కేవలం అమ్మాయిల్లో ఆరోగ్యపరమైన అంశాలు, విద్యాపరమైన అంశాలే కాదు, జెండర్ రిలేటెడ్ మైండ్ సెట్స్, జెండర్ రిలేటెడ్ నార్మ్స్, ఆ ట్రాప్లో మనం పడకూడదు. సొసైటీ ఎప్పటి వరకు అమ్మాయిలు తక్కువ, అమ్మాయిలు ఉద్యోగానికి సరిపోరు, అమ్మాయిలు ఇలా బయటికి రాకూడదు, ఇలా సొసైటీ ఎంతకాలం ఆలోచించుదో అంతకాలం కూడా జెండర్ రిలేటెడ్ ట్రాప్స్లో మనం పడుతూనే ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే
మన మైండ్ సెట్లో మార్పు వస్తే అప్పుడే అమ్మాయిలకు విముక్తి ఆ దేశంలో వచ్చింది అని చెప్పి ఈ అదర్స్ పాలసీ మేకర్స్ని అర్థం చేసుకోమని చెప్తున్నారనమాట. సో భారతదేశం మనందరికీ తెలుసు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 135 ర్యాంక్, అంటే జపాన్ కన్నా వర్స్ట్. అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ ఇండియా రీసెంట్గా 135 ర్యాంక్ వచ్చింది. చాలా చోట్ల ఇండియా చాలా లోయెస్ట్ స్టెప్లో ఉంది ఉమెన్ పార్టిసిపేషన్ లెవెల్స్లో. 21st సెంచరీలో ఉన్నాం, ఇంత ప్రోగ్రెస్లో ఉన్నాము. మనము ఇంత దారుణంగా ఆడపిల్లల్ని వెనక్కి తీస్తుంటే దాదాపు సగం ఉన్న జనాభా వాళ్ళని వెనక్కి లాగేస్తే దేశం ఎప్పుడు ముందుకెళ్తుంది? స్వామి వివేకానంద ఒక మాట అన్నారు, ఒక పక్షి ఒంటి రెక్కతో ఎలా ఎగరలేదో ఒక దేశం కేవలం పురుషులు అభివృద్ధి చెందితే ముందుకెళ్ళలేదు. రెండు వైపుల నుంచి సపోర్ట్ సిస్టమ్ అనేది రావాలి. ఆడపిల్ల లేకపోతే వ్యవస్థే లేదు.